నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటికి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటనివ్వడానికి వచ్చింది మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో లంచ్ బాక్స్ సెగ్మెంట్. లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో ఆలూ పాలక్ రోటీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆలూ పాలక్ రోటీకి కావాల్సిన పదార్థాలని ఒక్కసారి చూసేసి మన ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకు కావాల్సింది వెల్లుల్లి అండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర కూడా. ఇప్పుడు స్టవ్ మీద బాండి వేడిగా ఉందండి, ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఇందులో కొంచెం నూనె వేసుకున్న తర్వాత వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఇందులో పాలకూర. పాలకూర కూడా మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు పాలకూరలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. సాధారణంగా పాలకూరలో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి పాలకూరతో ఏదైనా చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పాలకూర సాఫ్ట్గా అయిపోయింది కదా, పచ్చి వాసన అయితే పోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలకూరని మిక్సీ గిన్నెలో వేసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. పాలకూరని మిక్సీ చేసుకున్నానండి. చూడండి ఎంత మంచి గ్రీన్ కలర్ వచ్చిందో, న్యాచురల్ గా మన పాలకూర. సో ఇప్పుడు దీన్ని పేస్ట్ అయితే ఫస్ట్ పక్కన పెట్టేసి, అలాగే నేను ఆలుగడ్డని ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఈ ఆలుగడ్డని మనం గ్రేట్ చేసుకోవాలి. లావు దాంతో కాకుండా కొంచెం సన్నగా, ఎందుకంటే మనం దీన్ని పిండిలో కలిపేస్తాం కాబట్టి సన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఆలుగడ్డ ఒకసారి ఉడకబెట్టేసామంటే సాఫ్ట్గా అయిపోతుంది కదండి. సో ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ వేసేద్దాం. ఈ ఆలుగడ్డతో పాటు పాలకూర కూడా. పాలకూరని మనం మిక్సీ వేసే ముందు కొంచెం ఉప్పు వేసాం కదా, ఆలుగడ్డను కూడా నేను బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడు పిండికి సరిపడా కొంచెం ఇంత ఉప్పు వేసి కలిపేద్దాం. ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు పిండిని వేసేస్తున్నా. మనం పిండిని ఎంత వేసుకోవాలంటే, ఇందులో మనం పిండి తడపడానికి నీళ్ళు ఏం వేయట్లేదు. ఇందులో ఉన్న నీళ్లు కరెక్ట్గా చపాతీ పిండి చేసుకోవడానికి ఎలా సరిపోతుందో అంత పిండి వేసుకోండి. మళ్ళీ పైనుండి నీళ్ళు ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాలకూర పేస్ట్లో ఆల్రెడీ చాలా వాటర్ ఉంటాయండి. వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పుడు ఇంకా నాకు పిండి పడుతుంది. ఇందులో పైనుండి కొంచెం నూనె వేసుకుందాం. చూడండి ఎంత మంచి గ్రీన్ కలర్ వచ్చింది కదా. సో ఇలాగే ఇప్పుడు నేను రోటీ చేస్తున్నాను కదా, ఇదే పద్ధతిలో మీరు పూరి కూడా చేసుకోవచ్చు. పూరి అయినా సరే, రోటీ అయినా సరే, ఏదైనా సరే పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అది లంచ్ బాక్స్లో మనం పొద్దున్నే ప్యాక్ చేసి ఇస్తే కనుక లంచ్ బాక్స్ వరకు కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చూడండి, నేను ఆల్రెడీ తడిపేశాను కదా, ఇలా చపాతీ పిండిలాగా తడిపిన తర్వాత కాసేపు ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసి మనం రోటీలు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం చిన్నగా, అంటే మన లంచ్ బాక్స్ ఏ సైజులో ఉందో దాంట్లో సరిగ్గా పట్టేంత చిన్నగా మనం చేసుకుందాం. పిల్లల కోసం అయితే ఎప్పుడు కూడా కొంచెం చిన్నగా చేసుకుంటేనే బాగుంటుందండి. ఇంత సైజులో చేసుకుంటే సరిపోతుంది. పాలకూర వేసాం కదా, ఆల్రెడీ పాలకూరని మనం పేస్ట్ చేసామనుకోండి, అయినా కూడా పాలకూరలో నార ఉంటుంది కదా, మనకు కొంచెం అలా నార వస్తుంది. బట్ ఏం పర్వాలేదు. కొంచెం పొడిపిండి తీసుకొని వేసి మనం సన్నగా, మరీ సన్నగా కాదు, అలా అని మరీ కొంచెం లావుగా కూడా కాకుండా మనం పుల్కాలు చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలి.
ఇలా మరీ లావుగా ఉన్నాయనుకోండి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని ఇప్పుడు మనం పుల్కాలు చేసుకుంటాం కదా అదే సైజులో చేసుకొని ఇక్కడ పెంక కూడా వేడిగా ఉంది దానిపైన వేసేస్తాం. ఇంకొకటి కూడా చేసుకొని ఒకేసారి 2-3 కూడా కాల్చుకోవచ్చు మనం చిన్నగా చేసుకుంటే. సో ఒకేసారి 2 కాల్చుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వేగిందో. కొంచెం నూనె తీసుకొని ఇలా లైట్గా ఇలా నూనె వేసుకొని 2 పక్కలా కాల్చుకుంటే ఆలు పాలక్ రోటీ రెడీ అయిపోయినట్టే లంచ్ బాక్స్కి. సో ఇప్పుడు 2 పక్కలా మనం మంచిగా ఆలు ఇంకా పాలక్ రోటీ మనం కాల్చుకున్నాం కదా వీటిని తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి పెనం పక్కన పెట్టేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అయితే ఆలు పాలక్ రోటీ ఉంది కదా చేసిన వెంటనే వేడి వేడి ఇలా ఫోల్డ్ చేసి బాక్స్లో పెట్టేద్దాం. అప్పుడే అవి సాఫ్ట్గా ఉంటాయి, లేదంటే గట్టిగా అయిపోతాయి. అందుకే ఫస్ట్ నేను బాక్స్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ పెట్టేస్తున్నాను. ఇలా నేను రోటీ చేసి పెట్టాను కదా మూత పెట్టేసి పక్కన పెడతాను. అయితే ఇందులో ఫిల్ చేయడానికి మనం జనరల్గా ఎప్పుడు లంచ్ బాక్స్ చేసినా కూడా ఒక ఫ్రూట్ అయినా ఒక వెజిటేబుల్ అయినా లేదా ఒక సలాడ్ అయినా ఇస్తాం కదా. ఈరోజు మనం ఒక మంచి సలాడ్ చేస్తున్నాం, అది కూడా కొషింబీర్ సలాడ్ అండి. ఇప్పుడు మనం చేస్తున్నాం కొషింబీర్ సలాడ్, అది కూడా కీరాతో. పిల్లలకి చాలా ఇష్టం కదండి కీరా అంటే, కానీ ప్లెయిన్గా తినమంటే వాళ్ళు తినరు. దానికి కొంచెం తడక వేసి సలాడ్ లాగా చేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. అందుకు ఫస్ట్ నేను స్టవ్ పెట్టాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాను, కొంచెం వేడైంది. దీంట్లో కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇంత కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అయితే తడక వేయడానికి నూనె కొంచెం వేడిగా ఉండాలి కదా. నూనె వేడిగా అయ్యేలోపు కీరాని గ్రేట్ చేస్తున్నానండి. అది కొంచెం పెద్దగా, ఎందుకంటే సలాడ్ కదా మధ్య మధ్యలో కీరా తగులుతుంటేనే బాగుంటుంది. ముందుగానే నేను కీరాని పొట్టు తీసి పెట్టుకున్నాను. మధ్యలో ఉన్న గింజలు కూడా తీసేసానండి. పిల్లలకు కదా అవన్నీ మధ్య మధ్యలో తగులుతుంటే వాళ్ళు ఇష్టంగా తినరు కాబట్టి. పిల్లలతో పాటు మీరు కూడా ఈ సలాడ్ని తినండి, హెల్త్కి చాలా మంచిది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. కీరాని గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసేద్దాం. వేసేసిన తర్వాత ఇందులో మనం కొంచెం చక్కెర, అలాగే లైట్గా ఉప్పు వేసి కలిపేసుకుందాం. కలిపేసిన తర్వాత ఇందులో నేను వేస్తున్నాను పీనట్స్ అండి. అదే మన పల్లీలు ఉంటాయి కదా, పల్లీల్ని కొంచెం వేయించుకొని పెట్టుకున్నాను. వేయించిన తర్వాత పైన పొట్టు తీసేసాను. ఇప్పుడు ఈ పల్లీల్ని ఇందులో వేసేద్దాం. అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసి కలిపేద్దాం. ఇప్పుడు మనం తడకా చేద్దాం. ఆల్రెడీ నూనె బాగా వేడెక్కింది. ఇందులో ఫస్ట్ మనం వేస్తున్నాం ఆవాలు కొంచెం వేడయ్యాయి కదా. అలాగే జీలకర్ర కొద్దిగానే వేసుకోండి, పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినరు, మధ్య మధ్యలో తగులుతూ ఉంటే. జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో వేయాలి ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి సన్నగా తరిగి పెట్టుకున్న ఎండుమిర్చి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎండుమిర్చి వేసిన తర్వాత కొంచెం ఘాటుగా ఉంటుంది, ఏం పర్లేదు. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కీరా ఉంది కదా, ఇందులో మనం యాడ్ చేస్తున్నాం పెరుగును కూడా కలిపిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ తడక ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేద్దాం. చూడండి ఎంత సింపుల్ కొషింబీర్ కీరా సలాడ్. ఇప్పుడు మన లంచ్ బాక్స్లో ఆల్రెడీ మన ఆలుగడ్డ ఇంకా పాలకూరతో మనం రోటీ చేసుకున్నాం కదా, దాని పైన పెట్టడానికి ఈ కొషింబీర్ సలాడ్ ఇలా లంచ్ బాక్స్లో పెట్టేద్దాం. పిల్లలు లంచ్ బాక్స్లో ఇప్పుడు మనం పెట్టించిన తర్వాత పిల్లలు 1 గంట 2 గంటల తర్వాత తింటారు కదా. ఇందులో మనం చక్కెర వేసాము, అలాగే పెరుగు, ఉప్పు,
అన్నీ వేసాం కాబట్టి కీరాకి చక్కగా పట్టుకుంటాయండి, అది కూడా తాలింపుతో. అప్పుడు వాళ్ళు తినే టైంకి కీరాకి అవన్నీ పట్టుకొని చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మధ్య మధ్యలో మనం పీనట్స్ వేసాం కదా, పల్లీలు, అవి కూడా పెరుగులో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. పాలకూర ఇంకా ఆలుగడ్డ రోటీతో పాటు కోషింబీర్ సలాడ్, అది కూడా కీరాతో చేసాం. సో మీరు కూడా తప్పకుండా నోట్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ కి చేసి పెట్టండి. ఆలు పాలకూర రోటీ తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్ లో నూనె వేడి చేసుకొని అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, పాలకూర, సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జారులో వేసి మిక్సీ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో గ్రేట్ చేసిన ఆలు, మిక్సీ పట్టిన పాలకూర, గోధుమ పిండి, కొద్దిగా నూనె వేసి చపాతీలాగా ఒత్తుకొని పెనంపై కాల్చుకుంటే ఆలు పాలక్ రోటీ రెడీ. కుకుంబర్ కోషింబీర్ సలాడ్ తయారు చేయు విధానం. ముందుగానే గింజలు తీసిన కీరా దోసకాయని గ్రేట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని అందులో పల్లీలు, నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. తరువాత ఒక ప్యాన్ లో కొద్దిగా నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. చివరగా కీరా దోసకాయ కలిపిన మిశ్రమంలో పెరుగు, తాలింపు మిశ్రమాన్ని వేసి కలుపుకుంటే కుకుంబర్ కోషింబీర్ సలాడ్ రెడీ. రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మరొక సరికొత్త రెసిపీతో మీ ముందుంటుంది స్వప్న. 2 గంటల 45 నిమిషాలకి మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. బాయ్ బాయ్.